చదువుకోవడానికి తన పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోయినా కూడా చాలామంది నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశాడు. అతని యొక్క అరాచకాలను బయటపెట్టాలా అనేదే నా ఉద్దేశం. ఈరోజు ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంత ఇంతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా అతని యొక్క వైభవాన్ని. ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు అని. పాపం వారు ఏదో బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళిద్దరు. వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు. ప్రతి నెల డబ్బులు ఇవ్వండే వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అతను ఫోన్పే కొట్టించుకున్నటువంటి, ఇదే వ్యక్తులతో ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఫోన్పేలు కూడా ఆధారాలు ఉన్నాయి. అతను ఏదో స్వాతంత్ర సమర యోధుడు, అతని కుటుంబం ఏదో నీతి నిజాయితీకి పెట్టిన పేరును అతను చేస్తున్నటువంటి విషయాల్ని, చాలా విషయాల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. నిరంతరం మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేస్తున్నాడు. మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేసి ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వారి యొక్క అడ్రస్లు కనుక్కొని వారిపైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక 10 రూపాయలు పెట్టి కోరుతున్నాడు. కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇతను సురేష్ అని పంగల్ రోడ్లో ఉంటాడు. ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి. పెద్ద ఛానళ్ళు ఉన్నాయి. చాలా మంది నీతి నిజాయితీ పరులు ఉన్నారు. అతనితో ప్రతి నెల 80,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్. ప్రతి నెల 80,000 రూపాయలు. ఇతని పోరు తట్టుకోలేక ఊరి ఇడిచి వెళ్ళాడు ఆ సురేష్. ఇక తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి. ఆ అమ్మాయిని వేధించాడు, వెంటబడ్డాడు. చివరికి 50,000 రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించలేక 50,000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డిఎస్పీ దగ్గరికి పోతే డిఎస్పీ ఆఫీస్ పోక ముందే తెలుసుకొని ఆమెను పిలిచి 50,000 ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడినాడు. ఆ తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు, సోమందేపల్లి నరేష్. ఇతని యొక్క దందా ఏంటి అంటే, ఈ రమేష్ యొక్క దందా ఏంటంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలని లక్ష్యంగా చేసుకోవడం. కొన్ని ఏదో పేపర్ కూడా ఉంది కదిలించే వార్త అంట. మరి అతను కదిలించే వార్తలు పెడతాడో లేదో నాకు తెలియదు. అన్నానా మనుషుల జీవితాలని రక్తంలా జలగల పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క అకృత్యాలు ఈరోజు బయట పెట్టాలనుకుంటున్నా. నేను ఎప్పుడో వడ్డర్లు 28 సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమిని నేను కొంటే
దాన్ని భూ కబ్జాదారుడు అంటాడు. చంద్రబాబు గారు ఎక్కడున్నారు, చర్యలు తీసుకో అంటాడు. ఈ వ్యక్తి నిజమైనటువంటి నీతి నిజాయితీ పరుడితనం. నేను వీరినందరినీ తీసుకెళ్తున్నా. ఇతని అరాచకాలని పోలీస్కి, ఎస్పీకి తెలియజేస్తున్నా. ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా. నా పైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా. అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడో కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నా. పెట్టడము, డబ్బులు ఇస్తే తీసుకొని జోలకేసుకోవడం, లేదు అన్నానంటే విజిలెన్స్ వాళ్ళగా పోలీసు వాళ్ళగా చెప్పడం. ఏదైతే డాల్ఫిన్ దగ్గర జరిగినటువంటి ఇష్యూలో ఆ రోజు వీర్రాఘవరెడ్డి గారు ఉన్నారు డిఎస్పీ, ఆయన ఎంక్వైరీ చేసి అన్ని టోటల్ ఎంక్వైరీ చేసి బట్టలు ఉడిపించి కొట్టించాడు. ఇవి కూడా నువ్వు చెప్పుకోవాలి కదా మీడియాలో. ఇవన్నీ చెప్పుకోకపోకుండా ఎవరి ముందో గుర్తు చల్లదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మిస్టర్ రమేష్, నీకు ఒక పత్రిక మంచి ఎటువంటి హోదా అంటే అన్నగారు చెప్పినట్లు ఏమి లేకపోకుండా ఒక పత్రికకి, ఒక విలేకరికి ఇచ్చే మర్యాద ఎంత ఉంటుంది అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనేమి, ఎవరైతేనేమి ఎక్కడన్నా పోయి ఎంతో పిలుస్తారు. అంత పిలిపించినటువంటి ఈ గంజాయి మొక్కని మీరు కూడా ఒకసారి ఆలోచించి ప్రజలకు నిజాలు తెలియజేస్తారు, చేరవేస్తారు అని మేము మీ అందరి ముందు నమస్కారం చేస్తున్నాం.